Wake up to reality. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మేము ముంగుంటున్న బైక్ వచ్చేసి బజాజ్ పల్సర్ N160 బైక్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి 2024 మోడల్ బైక్ అండి. ఈ ఇయర్లో వచ్చిన N160లో బజాజ్ కంపెనీ మెయిన్గా చేసిన అప్డేట్ ఏంటంటే ఈ బైక్లో మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారన్నమాట. సో దాంతోపాటు ఇంకా మనకి ఈ ఇయర్లో వచ్చిన N160లో ఏమేమి చేంజెస్ చేశారు, కొత్త ఫీచర్స్ ఏమి ఇచ్చారు, దాంతోపాటు ఇంక బైక్లో ఏమేమి అప్డేట్ చేశారని చెప్పి ప్రతి ఒక్కటి వీడియోలో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని కంటిన్యూగా చూడండి. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి బైక్ రివ్యూస్ తెలుగులో ఇంకా తీసుకొస్తాను. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఒక 1K వ్యూస్ ప్లస్ 300 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఇప్పుడు మనము ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ బైక్ అయినా హార్ట్ ఇంజనే కాబట్టి మనము ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ కానీ మనం చూసుకున్నట్టయితే 164.82 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఆయిల్ కూల్డ్ SOHC F5 ఇంజన్ ఇది. ఇంక ఈ బైక్ ఒక పవర్ అండ్ టార్క్ గాని మనం చూసుకున్నట్టయితే పవర్ వచ్చేసి మనకి 16 PS పవర్ 8750 RPMలో అవుతుంది. టార్క్ వచ్చేసి మనకి 14.65 Nm టార్క్ 6750 RPMలో అవుతుంది అన్నమాట. ఇంకా ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి ఇది 5-speed గేర్ బాక్స్ తో అయితే వస్తుంది. ఈ బైక్ లో మనకి 5 గేర్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇంక ఈ బైక్ లో వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ కూడా ఉంది. దాంతో పాటు ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది అన్నమాట. ఇంక ఇవి వచ్చేసి మనకి రైడర్ ఫుట్ పెక్స్, ఇవైతే ఫ్లెక్సిబుల్, క్వాలిటీ అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ బైక్ లో మనకి సెంటర్ స్టాండ్ కూడా ఉంది అన్నమాట. ఇంక ఇవి వచ్చేసి మనకి పిలియన్ ఫుట్ పెక్స్, ఇవైతే ఫోల్డబులే, సో క్వాలిటీ అయితే బాగుంది. ఇంక ఈ బైక్ ఒక డ్రైవ్ టైప్ వచ్చేసి ఇది చైన్ డ్రైవ్. చైన్ అయితే మొత్తం ఓపెన్ అయితే ఉందన్నమాట. సో ఎవ్రీ 500 kilometers కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి, అప్పుడే మనకి చైన్ లైఫ్ టైం అనేది ఎక్కువైతే ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ N160 యొక్క సస్పెన్షన్ గురించి అన్నమాట. సో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇది 37 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్. అండ్ ఇక్కడ సస్పెన్షన్ కి కింద చూసినట్టయితే మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. రియర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇది మోనోషాక్ విత్ నైట్రాక్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్, సో మీ కంఫర్ట్ కి తగ్గట్టు దీన్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రియర్ సస్పెన్షన్ మొత్తం మనకి రెడ్ కలర్ లో అయితే ఇచ్చారు, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ N160 యొక్క బ్రేక్స్ గురించి. ఈ బైక్ మనకి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS తో అయితే వస్తుందన్నమాట. సో ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి మనకి 300 mm డిస్క్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ మధ్యలో ఉన్నది ABS రింగ్, సో ఫ్రంట్ మనకి ABS అవుతుంది. ఇంకా ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి మనకి ఇవి గ్రమికా బ్రాండ్ ఇవి. సో గ్రమికా డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ అయితే. ఇంకా రియర్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే రియర్ వచ్చేసి మనకి 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ మిడిల్ లో ఉన్నది ABS రింగ్, సో రియర్ కూడా మనకి ABS అయితే ఉందన్నమాట. అండ్ రియర్ క్యాలిపర్ వచ్చేసి మనకి ఇవి గ్రమికా సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ N160 యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ వచ్చేసి మనకి 17 inches అలో వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో అయితే వస్తుంది ఈ బైక్ అయితే. ఇంక ఇక్కడ రిమ్ పైన చూస్తే మనకి రిమ్ టేప్ కూడా ఉంది, సో రెడ్ అండ్ వైట్ కలర్ లో అయితే ఉందన్నమాట. ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే మనకి ఇది 100/80 17 inches టైర్ అయితే ఉందన్నమాట ఫ్రంట్. అండ్ ఫ్రంట్ టైర్ ఒక ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఇలా అయితే ఉందన్నమాట ఫ్రంట్ టైర్ ప్యాటర్న్. ఇంకా రియర్ వీల్ పైన కూడా మనకి రిమ్ టైప్ అవుతుంది రెడ్ అండ్ వైట్ కలర్ ది. అండ్ ఇక రియర్ టైర్ సైజ్ చూసుకుంటే మనకి ఇది 130/70 17 inches టైర్ అయితే ఉందన్నమాట. అండ్ రియర్ టైర్ ప్యాటర్న్ చూడడానికి మనకి ఇలా అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి మడ్ ఫ్లాప్ అయితే ఉందన్నమాట చిన్నది. సో ఇది వచ్చేసి ఏంటంటే రియర్ సస్పెన్షన్ మీద బురద పడకుండా అయితే ఉంటదన్నమాట ఈ మడ్ ఫ్లాప్. అండ్ ఇక్కడ మనకి టైర్ కి టైర్ హగ్గర్ కూడా ఉందన్నమాట, సో బురద ఇట్లా పిలియన్ మీద పడకుండా అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక డిజైన్ అండ్ లుక్స్ గురించి. ఈ బైక్ ఒక లుక్స్ కానీ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇట్లా చూడంగానే మనకి నచ్చేస్తుంది. దీని హెడ్ చూడడానికి మనకి సేమ్ ఒక ట్రాన్స్ఫార్మర్స్ తలకాయ లెక్క అయితే ఉంటుంది అన్నమాట, 2 కళ్ళు ఒక నోరు అయితే. సో చాలా అంటే చాలా బాగుంటది, కొంచెం యూనిక్ అయితే ఉంటుంది అన్నమాట. సో దీని డిజైన్ అయితే సో మన ఫ్రంట్ డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ ప్లేస్ లో వచ్చేసి మనకి నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. అండ్ ఈ DRLs పైన చూస్తే మనకి రెడ్ అండ్ వైట్ కలర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ ఈ 2 కళ్ళు 2 DRLs అన్నమాట, సో చాలా బాగుంటుంది దీని లుక్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకి LED ప్రొజెక్టర్ లైట్, సో మీకు లైట్ త్రో అయితే చాలా బాగుంటుంది భయ ఈ ప్రొజెక్టర్ లైట్స్ అయితే. ఇంక ఈ బైక్ లో మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. కనీసం ఈ ఇయర్ లో ఉన్న LED కి అప్డేట్ చేసి ఉంటే బాగుండు. ఇంకా ఫ్రంట్ మడ్ గార్డ్ గాని మనం చూసినట్టయితే ఈ పైన ఈ పార్ట్ మొత్తం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. మిడిల్ లో వచ్చేసి మనకి రెడ్ అండ్ వైట్ కలర్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. ఇది పెయింట్ కాదు, స్టిక్కర్ మాత్రమే. అండ్ ఇక్కడ సైడ్ లో చూసినట్టయితే మనకి ఇక్కడ ABS డ్యూయల్ ఛానల్ అని ఇక్కడైతే
మెన్షన్ అయితే చేశారన్నమాట. ఈ సైడ్ ప్యానల్ పైన చూస్తే మనకి ఇక్కడ పల్సర్ అని అయితే మెన్షన్ చేశారు, 3D లా క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఈ బ్లాక్ కలర్ పైన ఈ గ్రే కలర్ ఉంది కదా, ఇదంతా స్టిక్కరే, పెయింట్ అయితే కాదు, చాలా బాగుంది కాకపోతే. సో బ్లాక్ కలర్ పైన అండ్ ఇక్కడ మనకి రెడ్ అండ్ వైట్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ఇంకా ఇక్కడ కూడా మనకి రెడ్ అండ్ వైట్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ సైడ్ ఈ ప్యానల్ అంతా మనకి ప్లాస్టిక్ దే డిజైన్ కోసం ఇలా అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఇంజన్ కౌల్ కూడా ఉంది. ఈ పైన ఈ పార్ట్ మొత్తం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ కింద పార్ట్ మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. సో ఈ గ్లాసీ బ్లాక్ మ్యాట్ బ్లాక్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ చూడడానికి. అండ్ అండర్ బెల్ ఎగ్జాస్ట్ అవుతుంది బైక్ లో. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క సీట్ కంఫర్ట్ గురించి. ఈ బైక్ మనకి స్ప్లిట్ సీట్స్ తో అయితే వస్తుంది అన్నమాట. రైడర్ కి పిలియన్ కి సపరేట్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ రైడర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో సీట్ అయితే మెత్తగా ఉంది అండ్ వెడల్పు అయితే ఉందన్నమాట. పిలియన్ కూడా బాగుంది కంఫర్ట్. సో ఈ బైక్ ని మీరు ఫ్యామిలీకి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో పిలియన్ సీట్ అనేది మరీ హైట్ లేదు, కాకపోతే లేడీస్ ఎవరైతే సైడ్ లో కూర్చుంటారో సో వాళ్ళు కంఫర్టబుల్ అయితే ఉండదు అనమాట. సీట్ అనేది మరీ వెడల్పు అయితే లేదు, కొంచెం చిన్నగా అయితే ఉందన్నమాట. సో అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి. అండ్ ఇక్కడ వాళ్ళు కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి మనకి స్ప్లిట్ గ్రాబిల్స్ అయితే ఇచ్చారు. సో ఇవి రెండు అయితే ఉన్నాయన్నమాట. సో అటొకటి ఇటొకటి. అండ్ ఇక్కడ సైడ్ లో చూస్తే మనకి N160 అని ఇక్కడైతే మనకి మెన్షన్ అయితే చేశారన్నమాట. సో ఇక్కడ ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక టైల్ లైట్ అన్నమాట. ఇది LED టైల్ లైటే. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి బైక్ లో. అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ అయితే వస్తుంది బైక్ ఇది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ పైన చూస్తే మనకి ఈ గ్రే కలర్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. సో ఫ్యూయల్ ట్యాంక్ పైన ఇటు సైడ్ ప్యానల్స్ పైన ఇది స్టిక్కరే, పెయింట్ అయితే కాదన్నమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్ చూస్తే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అవుతుంది. సో మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ పైన చూస్తే మనకి E20 స్టిక్కర్ అవుతుంది. ఇప్పుడు ఈ బైక్ మనకి E20 ఫీల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అవుతుంది అన్నమాట ఈ N160 లో అయితే. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ గా మనం చూసుకున్నట్టయితే రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉందన్నమాట. అండ్ దాని కింద వచ్చేసి మనకి హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మనకి ఒక బటన్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో మనం హెడ్ లైట్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట, అది మన ఇష్టము. అండ్ ఆ కింద మనకి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉందన్నమాట. సో దాని కింద అయితే అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ కానీ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ డెడికేటెడ్ గా పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ స్విచ్ ఒకటే స్విచ్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఆ పైన మనకి కొత్తగా మోడ్ బటన్ అయితే యాడ్ చేశారు. సో ఈ మోడ్ బటన్ యూజ్ చేసి మనము ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు అన్నమాట కన్సోల్లో. అండ్ ఇక్కడ ఇండికేటర్ స్విచ్ ఉంది, ఆ కింద మనకి హారన్ స్విచ్ అయితే ఉందన్నమాట. ఇంక ఈ బైక్ ఒక కీస్ చూడడానికి మనకి ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఆన్ అయితే చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి కొత్తగా అయితే తీసుకొచ్చారు ఈ కన్సోల్ అనేది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్. ఇంత ముందుకు మనకి ఎనలాగ్ అండ్ డిజిటల్లో ఉండే కదా. సో ఇప్పుడు అయితే తీసేసి మొత్తం మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. దాంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. అండ్ మీకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కన్సోల్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇంక ఇక్కడ మనకి టైం చూపిస్తుంది. అండ్ అక్కడ మనకి సైడ్ స్టాండ్ వార్నింగ్ కూడా చూపిస్తుంది. అండ్ ఈ పైన మొత్తం మనకి RPM అన్నమాట. అండ్ స్పీడోమీటర్ ఇక్కడ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రిప్ B అయితే ఉంది. అండ్ ఆ పైన మనకి ఓడోమీటర్ అయితే ఉందన్నమాట. అండ్ కింద మనకి రీఫ్యూయల్ అని అయితే చూపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ న్యూట్రల్ లైట్, ఆయిల్ లైట్, ABS లైట్, ఇంజన్ మేనేజ్మెంట్ లైట్ ఇవైతే ఉన్నాయి. ఈ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి IFE ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, DTE అంటే డిస్టెన్స్ టు ఎంటీ. అండ్ సెకండ్ వచ్చేసి మనకి AFE యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ ట్రిప్ B అని చూపిస్తుంది మళ్ళీ. అండ్ ఎంటర్ వార్నింగ్స్ అయితే ఉంది. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ ఎంటర్ సెట్టింగ్స్ అయితే వచ్చింది. సో సెట్టింగ్స్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఈ మోడ్ బటన్ ని మనము లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనము సెట్టింగ్ లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఇక్కడ మనం ఎంటర్ సెట్టింగ్స్ అని వచ్చింది కదా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి బ్లూటూత్ ఆఫ్ అవుతుంది. సో మీరు బ్లూటూత్ ఆన్ కూడా చేసుకోవచ్చు, మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ సెట్ క్లాక్ అయితే వచ్చింది, మనం క్లాక్ టైం అంతా సెట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనకి DTS అయితే వచ్చింది అన్నమాట. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎగ్జిట్ కావాలంటే మీరు మోడ్ బటన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయితే అవుతారన్నమాట. సో ఇవి ఇన్ఫర్మేషన్ అవుతుంది కన్సోల్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి. సీట్ హైట్ వచ్చేసి 795 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm, వీల్ బేస్ వచ్చేసి 1358 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి ఇది 14 లీటర్స్. అండ్ ఈ బైక్ యొక్క మొత్తం వెయిట్ వచ్చేసి 154 kgs అన్నమాట. అండ్ ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి మనకి ఈజీగా 120 అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ బైక్ యొక్క మైలేజ్ వచ్చేసి మీరు 40 నుంచి 45 అయితే ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే మీరు కొనుక్కోండి. ఇంతే పోయే వీడియో అయితే బజాజ్ పల్సర్ N160 గురించి అయితే. అసలు ఈ ఇయర్ లో వచ్చిన N160లో బజాజ్ కంపెనీ మెయిన్ గా చేసిన చేంజెస్ అండ్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఇయర్ లో వచ్చిన N160లో బజాజ్ కంపెనీ కొత్తగా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారన్నమాట. దాంతో పాటు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా యాడ్ చేశారు. ఇంకా ఈ ఇయర్ లో వచ్చిన N160లో మనకి రెండు అయితే అప్డేట్ అయితే చేశారన్నమాట. ఒకటి ఫుల్లీ డిజిటల్ కన్సోల్, దాంతో పాటు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అన్నమాట. ఇంకా ఈ N160 యొక్క కాంపిటీటర్స్ గాని మనం చూసుకుంటే అపాచీ RTR 164V వస్తుంది, హీరో ఎక్స్ట్రీమ్ 160R కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఈ మూడు బైక్స్లలో మీకు ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో పాటు మీకు
మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అండ్ N160లో RTR 160లో మీకు డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. అండ్ ఎక్స్ట్రీమ్ 160Rలో మీకు సింగిల్ ఛానల్ ABS, కాకపోతే దాంట్లో మీకు USD ఫోక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ మీకు లుక్స్ బాగుండాలి, మైలేజ్ ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకున్నప్పుడు ఈ N160 పైన అయితే ఒక లుక్ వేయండి. ఇందులో మీకు లుక్స్ అండ్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మిగతా 2 బైక్స్తో కంపేర్ చేస్తాను అన్నమాట. ఇంక ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 1,69,000 అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న షోరూమ్లో వచ్చేసి. ఇంక ఈ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ ప్రతి ఒక్కటి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరు షోరూమ్కి పోయి బైక్ అయితే కొనుక్కోండి. ఇంక ఇంతే భయ్య వీడియో అయితే బజాజ్ పల్సర్ N160 గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో మీకు నచ్చిన, వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి బైక్ రివ్యూస్ తెలుగులో నేను ముందు ఇంకా తీసుకొస్తూ ఉంటాను, మీ సపోర్ట్ ఉంటే. ఇంకోటి ఏంటంటే వీడియోకి ఇచ్చిన టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. 1K వ్యూస్ ప్లస్ 300 లైక్స్ టార్గెట్ అయితే. అండ్ మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.